పాన్ ఇండియా స్టార్ యష్ కథానాయకుడిగా దర్శకురాలు గీతూ మోహన్ దాస్ తెరకెక్కిస్తున్న టాక్సిక్ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇప్పటికే విడుదలైన పోస్టర్లు, టీజర్ ఆసక్తిని పెంచగా తాజాగా విడుదలైన తాబాహీ వీడియో సాంగ్ సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారింది. ముఖ్యంగా యష్, కియారా అద్వానీ మధ్య చూపించిన రొమాంటిక్ సన్నివేశాలు ప్రేక్షకుల దృష్టిని ఆకర్షిస్తున్నాయి. ఈ పాటలో యష్, కియారా మధ్య కెమిస్ట్రీకి ప్రాధాన్యం ఇవ్వడంతో పాటు స్టైలిష్ విజువల్స్ ని మేకర్స్ హైలైట్ చేశారు. దీంతో యువ ప్రేక్షకుల్లో సినిమాపై ఆసక్తి మరింత పెరిగింది. మరోవైపు ప్రమోషనల్ కంటెంట్ లో రొమాంటిక్ ఎలిమెంట్స్ ఎక్కువ ఉండడంపై సోషల్ మీడియాలో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. కేజీఎఫ్ సిరీస్ తో యష్ కి మాస్ తో పాటు ఫ్యామిలీ ఆడియన్స్ లోనూ విశేషమైన ఆదరణ లభించింది. అందుకే టాక్సిక్ ప్రచారంలో కనిపిస్తున్న బోల్డ్ రొమాంటిక్ కంటెంట్ సినిమా అన్ని వర్గాల ప్రేక్షకుల్ని ఎలా ఆకట్టుకుంటుందని చర్చ జరుగుతుంది. అయితే ట్రైలర్లు, పాటలు మాత్రమే చూసి సినిమా స్వరూపాన్ని పూర్తిగా అంచనా వేయడం కష్టమే అని సినీ విశ్లేషకులు గుర్తు చేస్తున్నారు. ఇదిలా ఉంటే ఈ చిత్రంలో కియారా అద్వానీతో పాటు నయనతార, రుక్మిణి వసంత్, తారా సుతారియా కీలక పాత్రలో నటిస్తున్నారు. గత పాత్రల ప్రాధాన్యాన్ని బట్టి ప్రతి నటికి ప్రత్యేక స్థానం ఉంటుందని చిత్ర బృందం ఇప్పటికే సంకేతాలు ఇచ్చింది. దర్శకురాలు గీతూ మోహన్ దాస్ తన సినిమాలో విభిన్నమైన కథనం, భావోద్వేగాలకు ప్రాధాన్యం ఇస్తారనే పేరుంది. ఇదే తరహాలో టాక్సిక్ కూడా యాక్షన్, డ్రామా, రొమాన్స్ అంశాల సమ్మేళనంగా రూపొందుతున్నట్లు తెలుస్తుంది. ప్రస్తుతం విడుదలైన ప్రమోషనల్ కంటెంట్ సినిమాపై చర్చను పెంచడంలో సఫలమైంది. అయితే ఈ రొమాంటిక్ అంశాలు ప్రేక్షకులను ఎంతవరకు ఆకట్టుకుంటాయి, అన్ని వర్గాల ప్రేక్షకుల అంచనాలను టాక్సిక్ అందుకుంటుందా అనే ప్రశ్నలకు సమాధానం సినిమా విడుదల తర్వాతే తెలుస్తుంది.